హాయ్! అందరికీ నమస్కారం. సో, రీసెంట్‌గా వార్తల్లో మనం తరచూ వింటున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది డీలిమిటేషన్ అండి. సో, అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో, డీలిమిటేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడూ గూడా మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఒకే విధంగా ఉండదు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. జనాభా పెరుగుతున్నటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకొని లోక్‌సభలో అలాగే రాష్ట్ర నియోజకవర్గం యొక్క సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడాన్ని ఏమంటారంటే డీలిమిటేషన్ అంటారు. సో, ఈ డీలిమిటేషన్ అనేది ఆ యొక్క ప్రాంతానికి బట్టి ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ అనేవి పెరుగుతాయన్నమాట. సో, ఈ డీలిమిటేషన్ చేసింది ఏదైనా ఉందంటే అది డీలిమిటేషన్ కమిషన్ ఇది. సో, ఈ కమిషన్ అనేది డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ డీలిమిటేషన్ మీద ఎటువంటి కోర్టు కేసులు వేయడం గాని, ఎటువంటి ఆహ్, ఇంకేమైనా చేయడం అనేది చేయకూడదు, చెయ్యరు కూడానండి. ఇదేంటంటే ఒకసారి లోక్‌సభలో ఏదైనా బిల్ పాస్ అయిందంటే అది ఖచ్చితంగా ఒక సవరణ చట్టం కింద ఉండిపోతుందండి. అయితే ఇప్పుడు మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ దృష్టిలో పెట్టుకొని మనకి డీలిమిటేషన్ మీద తరచూ అడిగినటువంటి కొన్ని ఆర్టికల్స్, అలాగే డీలిమిటేషన్ కమిషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్టికల్ 82. సో, ఆర్టికల్ 82 ఏంటంటే ఎప్పుడైతే సెన్సస్ అయితే పూర్తయిపోతుందో, ఇప్పుడు 2027 జనగణన జరుగుతుందండి. అది పూర్తయిన తర్వాత లోక్‌సభలో ఉన్నటువంటి స్థానాల వర్గీకరణ అనేది ఆర్టికల్ 82 అనేది చెప్తుంది. అలాగే ఆర్టికల్ 170. ఆర్టికల్ 170 దేని గురించి చెప్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వర్గీకరణ అనేది ఏ విధంగా చేపట్టాలి? లేదా ఏ విధంగా వర్గీకరణ చేయాలనేది ఆర్టికల్ 170 అనేది చెప్తుంది. అలాగే ఆర్టికల్ 330, ఆర్టికల్ 332. సో, ఇదేంటంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ వర్గానికి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి వాళ్ళకి లోక్‌సభలో ఏ విధంగా రిజర్వేషన్స్ కల్పించాలని ఆర్టికల్ 330 అలాగే ఆర్టికల్ 332 అనేది చెప్తుంది. అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉందని చెప్పాను కదా! అయితే ఇంతవరకు ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది 4 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదెప్పుడంటే 1952, 1963, 1973 అలాగే 2002 ఈ 4 సంవత్సరాల్లో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ డీలిమిటేషన్ బిల్ అనేది పాస్ చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారో ఆ బిల్ అనేది 2/3 వంతు మెజారిటీ అనేది పొందడం చాలా మ్యాండేటరీ. సో, ఇప్పుడు ఆ మెజారిటీ లేదు కాబట్టి ఈ యొక్క బిల్ అనేది పాస్ చేయడం జరగలేదు. దీనితో పాటుగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి ఆ బిల్లును గూడా 3 బిల్లుల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ 2/3 వంతు మెజారిటీ దక్కకపోవడంతో ఈ బిల్ అనేది పాస్ చేయడం జరగలేదు. మరి మనం చూడాలి ముందు ముందు మన కేంద్ర ప్రభుత్వం అనేది ఎటువంటి ఆహ్, ఆలోచనలు చేస్తుందో దీని మీద మనం వేచి చూడాలండి. సో, హోప్ ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్స్ అలాగే ఈ కమిషన్స్ మీద చేయడం జరిగింది. సో, మీ అందరికి ఉపయోగపడుతుందనుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. బాయ్.